సో సేమ్ ఆడియన్స్ లో ఉన్న ఒక డౌట్ ఏంటంటే అయిపోయింది. బిగ్ బాస్ నిజంగానే ఓట్స్ ని కన్సిడర్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళకి టీఆర్పీస్ కి వాళ్ళ కాంటెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని హౌస్ లో ఉంచి ఓకే వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళని బయటికి పంపించేద్దాం ఈ స్ట్రాటజీతో ఉన్నారా? రివ్యూర్ గా లేదు మీరేమనుకుంటున్నారు? లేదు లేదు, బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఓటింగ్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఖచ్చితంగా ఉమ్, ఫాలో అయ్యి తీరాలి కూడా. ఈ ఉమ్, ఓటింగ్ ఏది సింపుల్ ఆషామాషి ఓటింగ్ కాదు. ఎక్కడో ముంబైలో జరుగుతుంది. ఆ, దాని బోల్డ్ అంత ప్రాసెస్ ఉంటది. నువ్వు గనక ఓటింగ్ లో మోసం చేసావు అనుకో, బిగ్ బాస్ కి ఆ, ఏమంటారు, రాంగ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఉమ్, హిందీ బిగ్ బాస్ ఉన్నాడు అనుకోండి, అసలు ఓపెన్ గా ఉంటాడు. ఈ కంటెస్టెంట్ సరిగ్గా గేమ్ ఆడలేదా, ఏదో వంక పెట్టి బయటకు తోసేద్దాం అంతే. ఉమ్, ఉమ్, ఆడియన్స్ తో ఓట్లు వేపిస్తారు, కానీ ఆడియన్స్ ఓట్లకి ఏం సంబంధం ఉండదు. ఈవెన్ ఈ వీక్ కూడా ఒక ఒక పిల్లోడిని హౌస్ రోజు పంపేశారు, ఎందుకంటే గేమ్ సరిగ్గా ఆడలేదు. వీళ్ళకి ఒక వంక కావాలి, ఎవరినో షర్ట్ ఇలా పట్టుకున్నాడు అంటే నువ్వు ఫిజికల్ అయ్యో పో బయటికి. ఓకే, అలా ఉమ్, ఉంటది. కానీ మన తెలుగు బిగ్ బాస్ అలా ఉండదు. మన తెలుగు బిగ్ బాస్ చాలా క్లియర్ గా ఆడియన్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు. ఏ విషయంలో? ఓటింగ్ విషయంలో. ఉమ్, ఆడియన్స్ ఓటింగ్ విషయంలో, ఏదో ఆడియన్స్ ఆలోచనల విషయంలో కాదు, కానీ ఓటింగ్ విషయంలో మాత్రం రెస్పెక్ట్ ఇస్తారు. ఖచ్చితంగా ఉమ్, ఓటింగ్ ఫాలో అవుతారు. వాళ్ళు కనుక ఇప్పుడు శోభని ఎలిమినేట్ చేయకూడదు అనుకున్నారు అనుకోండి, నో ఎలిమినేషన్ పెట్టి సేవ్ చేసుకుంటారు. కానీ శోభ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసి శోభని ఉంచరు. ఉమ్, సో అది, సపోజ్ శోభకు తక్కువ ఓట్లు వచ్చాయి ఈ వీక్ అనుకున్నాం. సో వీళ్ళకి శోభను పంపడం ఇష్టం లేదు. సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఏదో ఒక రీజన్ తో నో ఎలిమినేషన్ చెప్తారు. కానీ శోభకు తక్కువ ఓట్లు వచ్చిన శోభనేమో హౌస్ లో ఉంచేసి, శోభ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని బయటకు పంపరు. మన తెలుగు ఉమ్. బిగ్ బాస్ లో అది మాత్రం చాలా క్లియర్, నో డౌట్. ఏదన్నా ఈ సీజన్ లో ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, అయ్యో అనవసరంగా వెళ్ళిపోయాడే అని ఏమైనా అనిపించిందా? ఇప్పటి వరకు లేరు. ఈ రోజు గౌతమ్ వెళ్తే ఉంటది. గౌతమ్ ఈ రోజు అన్ఫేర్ అన్న. గౌతమ్ వెళ్తే పాపం అన్ఫేర్ అని కూడా అనలేం. కానీ ప్రస్తుతం ఎవరైతే టాప్ 8 హౌస్ లో ఉన్నారో అందరూ ఈ సీజనే చాలా మంచి సీజన్ అబ్బా. సూపర్ హిట్ ఉమ్, సీజన్ ఈ సీజన్. చాలా ఉమ్, మంచి సీజన్. ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సరిగ్గా వాడుకోలేదు. ఉమ్, ఒక్కొక్క కంటెస్టెంట్ 100% ఇవ్వడానికి ట్రై చేశారబ్బా. ప్రతి కంటెస్టెంట్. శివన్నకు చెయ్యి బాగోలేదన్న మాటే గాని మైండ్ గేమ్ ఆడాడు. ప్రశాంత్ 100% పెట్టాడు. ఫిజికల్. యావర్ యావర్ 100% పెట్టాడు. అమర్ ఎన్ని ట్రాల్స్ అవ్వు, ఎన్ని తిట్టు, ఏమైనా చెయ్యి, నేను ఆడతా, నేను ఆడతా, నేను ఆడతా. 100% ఎఫర్ట్స్, 100% ఎఫర్ట్స్ పెట్టాడు. శోభ, ప్రియాంక, గౌతమ్, ఈవెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అర్జున్, మొత్తం టాప్ 8 కంటెస్టెంట్స్ సూపర్ కంటెస్టెంట్స్. సో ఖచ్చితంగా ఇందులోంచి ఒకళ్ళు తీసేయాలి. సో తీసేసినప్పుడు అనిపిస్తుంది పాపం ఈ పిల్లడు టాప్ 5 కంటెస్టెంట్ కదా, ఫస్ట్ నుంచి ఉన్నాడు అని అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, ఉన్న వాళ్ళు ఎయిట్ లో ఒకళ్ళు వెళ్ళిపోవాలి బయటికి. సో అభిజిత్, ఉమ్, రేవంత్, సన్నీ, ఉమ్, రాహుల్, కౌశల్ వీళ్ళందరిలో అన్డిజర్వింగ్ విన్నర్ అంటే ఎవరు? రాహుల్, రాహుల్ ట్రిపుల్ గారు. ఎందుకు నో డౌట్. మీకు శ్రీముఖి అంటే ఇష్టమన్నా? అసలు ఆ అమ్మాయి ఎవరు? నేను శ్రీముఖిని అన్న డైరెక్ట్ కలిసానా ఏమన్నానా? ఆ అమ్మాయి నేను ఉమ్, ఎప్పుడు కలవలేదు. ఆ, అంటే మీరు సపోర్ట్ సో చేశారు కదా, మీకు ఇష్టమైన ఆ, కంటెస్టెంట్ కదా. లేదబ్బా, రాహుల్ సింపతి వల్ల గెలిచాడు. శ్రీముఖి చాలా గేమ్ ఆడింది. చాలా కష్టపడింది. చాలా కష్టపడింది. ఎంత ఎంటర్టైన్ చేసిందో, ఆ ఎంటర్టైన్ కి తగ్గ ఫలితం శ్రీముఖికి దక్కలేదు అప్పుడు. సో నా దృష్టిలో కౌశల్ ని అసలు గేమ్ లో క్వశ్చన్ చేసే వాళ్ళే లేరు. నెక్స్ట్ లెవెల్ లో ఆడాడు. ఇంకా ఫస్ట్ సీజన్, ఆ సీజన్ లో మొత్తం అందరూ మంచోళ్ళే. థర్డ్ థర్డ్ సీజన్ రాహుల్ కాదన్నా కదా. ఫోర్త్ సీజన్ అసలు అభిజిత్ లాంటి కంటెస్టెంట్ ఫ్యూచర్ లో వస్తాడో లేడో కూడా చెప్పలేము, అంత మంచి కంటెస్టెంట్. సో బీబీ 5 సన్నీ, సన్నీ విన్నర్, ఏమంటారు, అర్హుడు. నేను కూడా విన్నర్ అవ్వక ముందు సన్నీయే విన్ అవ్వాలి, సన్నీయే కప్పు పట్టుకోవాలని చెప్పా వీడియోలో. ఉమ్. సో తన కానీ అర్హుడు. ఎందుకు షన్ను దగ్గర, శ్రీరామచంద్ర దగ్గర స్పై యొక్క డబ్బులు తీసుకుంది అనే ఒక రూమర్ వచ్చింది. అది అలా వాళ్ళిద్దరికే వస్తూనే సపోర్టివ్ గా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి ఆ సీజన్ లో. ఈ క్వశ్చన్ అడగడానికి ముందు నా ఉమ్, స్టోరీస్ చూస్తే అర్థమయ్యేది నేను శ్రీరామ్ దగ్గర ఉమ్, డబ్బులు తీసుకున్నానా లేదా సన్ను దగ్గర డబ్బులు తీసుకున్నానా అన్నది. నేను సన్ను గురించి నెక్స్ట్ లెవెల్ నెగిటివ్ వీడియోస్ చేశాను. కానీ ఉమ్, ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు అమర్ విషయంలో ఏం చేస్తున్నారు, రోజుకు 100 రాంగ్ ఎడిట్స్ జరుగుతున్నాయి, చేస్తున్నారు. సో అలాంటి టైంలో ఏం చేస్తా, పాప మా పిల్లోడు తప్పు చేయకుండా ఎందుకయ్యా ట్రాల్ చేస్తారు, నువ్వు తప్పు చేసినప్పుడు ట్రాల్ చేయి అని చెప్పి స్టాండ్ తీసుకుంటాను నేను.
ఉమ్, సేమ్ షన్ను విషయంలో కూడా అలాగే జరిగింది. షన్ను విషయంలో ఏం జరిగిందంటే ఆ పిల్లోడు నెగిటివ్ అయ్యాడబ్బా, చాలా తప్పులు చేశాడు. తప్పులు చేసినప్పుడు నువ్వు తప్పు అని చెప్పు, కానీ ఆ పిల్లోడు తప్పు చేయలేనప్పుడు కూడా నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి వీడియోస్ చేసి వైరల్ చేసేవారు. అంటే అప్పుడు నేను ఆ పిల్లోడు అప్పుడు దాకా మీరు నెగిటివ్ చేసుకుంటా ఒకటేసారి పాజిటివ్ చేస్తే ఆబ్వియస్ గా చిన్న దగ్గర డబ్బులు తీసుకున్నారేమో అన్న పాయింట్ రావడంలో తప్పే లేదు. ఇప్పుడు సన్ను వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారా అని అనుకో, సన్నీ ఆహా. వాళ్ళు డబ్బులు ఇస్తే నేను అంతకుముందు ఆ పిల్లోడిని ఏమని ఇప్పుడు కూడా దాంట్లో ఉంటాయి అంత నెగిటివ్ వీడియోస్ ఎందుకు చేస్తాను నేను? ఈవెన్ ఉమ్, సన్నుని ఈ రోజు సన్ను సూపర్ గా ఆడాడు అని చెప్పినప్పుడు నెక్స్ట్ డే సన్ను చెత్తగా ఆడాడు అని నా దాంట్లో వీడియో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే చెత్తగా ఆడాడని నేను వీడియో చేయగలను? ఉమ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళ హౌస్ లో ఏం చేస్తారు? ఎంత ఉమ్, ఇచ్చి నన్ను కొనుక్కోగలరు? ఉమ్. ఏ రోజు నన్ను కొనుక్కో ఆ, ఏ రోజు స్పై యొక్క డబ్బులు తీసుకోలేదు ఎవరి దగ్గర? నేను ఒక జర్నలిస్ట్ గానే నేను ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఉమ్, మొత్తం నా హిస్టరీయే క్లీన్ హిస్టరీ. నేనే ఒక పెద్ద ఓపెన్ బుక్. అలాంటిది రివ్యూస్ కోసం నేనంటూ తీసుకుంటా. ఉమ్, నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక్క కొలాబరేషన్ చేయను. వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటా? కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లో కొలాబరేషన్స్ చేసుకుంటా కదా, ఉమ్. వాళ్ళ దగ్గర ఏమన్నా డబ్బులు ఆఫర్స్ తీసుకోవాల్సిన అవసరం ఆఫర్స్ లాంటివి ఏమైనా వచ్చినాయా? రావు. నా ఉమ్. నోరు తీసి ఎవరు నన్ను అడిగే ధైర్యం చేయరు. ఇండైరెక్ట్ అందరికీ గా అయినా. తెలుసు నేను genuine గా ఉమ్, అడగరు. నేను జెన్యున్ గా ఉంటానని ప్రతి ఒక్కరికి, నా నోరు తప్పు చేస్తే వాయించి వదిలేస్తానని బాగా తెలుసు. ఈవెన్ ఇప్పుడు ఏదైతే అమర్ పిఆర్ అని కొంతమంది అంటున్నారు. సో జస్ట్ అమర్ కి స్టాండ్ తీసుకుంటున్నా. కొన్ని విషయాల్లో అమర్కి అన్యాయం జరుగుతుందని స్టాండ్ తీసుకుంటున్నాను. అమర్ పిఆర్ అంటున్నారు కదా, ఒకసారి అమర్ వాళ్ళ మదర్ నా కోసం ఒక ఫోటో పెట్టారు. నేను గనక వాళ్ళకి పిఆర్ అయితే ఆవిడ ఎందుకు నా మీద ఒక నెగిటివ్ పోస్ట్ పెడతారు? ఉమ్. ఉమ్, చాలా, ఇంతకంటే ఏమన్నా కావాలా? ప్రూఫ్ స్పై యొక్క జెన్యూన్. నా ఫేస్ లోనే కనపడుతుంది, ఆ జెన్యున్ నా మాటల్లోనే కనపడుతుంది. నువ్వు గనక ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే దానికి తగ్గట్టు శివన్నను పొగడవు నువ్వు. ఓకే. ఉమ్, ఆ ఉమ్, ఏంటి అమర్ దగ్గర డబ్బులు తీసుకుంటే ఈ వీక్ నేను అమర్ని తిడతానా? ఉమ్. నిన్న నేను ఒక పోస్ట్ పెట్టాను అమర్ గురించి, మేబీ అంతకంటే స్ట్రాంగ్ గా ఎవరైనా పెట్టగలరా? ఉమ్. కానీ పెట్టలేదు కదా. అవును, ఆ, ఆడియన్స్ వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా. కానీ ఉమ్, ఒక రివ్యూవర్ అయి ఉండి లాస్ట్ ఇయర్ ఉమ్, రివ్యూవర్స్ ఉమ్, హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రీమ్ ఉమ్, నెగిటివ్ చేస్తారు వాళ్ళని. దేనికి అవుట్ ఆఫ్ ఉమ్. జెల్సీతోనా లేదంటే ఇంటెన్షన్ గా చేశారా లేదంటే నిజంగానే వాళ్ళకి ఏం మీకు నచ్చలేదా? ఇప్పుడు ఏదైతే రివ్యూయర్స్ అన్నారో అందులో ఒక లేడీ రివ్యూయర్ కూడా ఉన్నారు. ఓకే. ఉమ్, ఆ ఉమ్, లేడీ రివ్యూయర్ గురించి నేను సపోర్ట్ చేసినట్టు తను ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ అమ్మాయి విషయంలో ఏంటి ఇలా టచ్ చేస్తే దాన్ని నెగిటివ్ చేస్తే ఆ క్యారెక్టర్ లేదు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నేను స్ట్రాంగ్ వీడియోస్ చేశాను. ఆ అమ్మాయి గేమ్ ఆడడానికి ట్రై చేస్తుంటే మీరు ఎందుకు చేశారు? అలాగే అదే అమ్మాయి రాంగ్ గేమ్ ఆడుతున్నప్పుడు రాంగ్ గేమ్ అని చెప్పారు. అలాగే ఉమ్, ఇంకో వేరే రివ్యూయర్ ఎవరైనా వెళ్ళినప్పుడు వరుసగా చాలా వీక్స్ సపోర్ట్ చేశారు. కానీ ఉమ్, సపోర్ట్ అంటే పాజిటివ్ వీడియోస్, తన హౌస్ లో ఏం ఆడితే అది చెప్పారు. నెగిటివ్ ఉమ్, గేమ్ ఆడినప్పుడు నేను నెగిటివ్ అని చెప్తే కోపం వస్తే మనం ఏం చేస్తాం? ఉమ్, రివ్యూయర్ కాబట్టి నేను పాజిటివ్ రివ్యూస్ చెప్పాలని అన్న రూల్ ఉందా? ఉమ్. లేదు కదా. నా రివ్యూస్ నేను చేసుకుంటున్నా. అక్కడ నువ్వు కరెక్ట్ ఉన్నన్ని రోజులు నేను కరెక్ట్ అని చెప్పాను. నేను కరెక్ట్ అని చెప్పింది నీకు కనపడలేదు, ఓన్లీ నెగిటివ్ అని చెప్పింది కనపడ్డదంటే అది నీ తప్పు. కానీ మన అంతేకాదు. మన ప్రొఫెషన్ నుంచి ఒకళ్ళు వెళ్తున్నప్పుడు రెండు, ఒక సపోర్ట్ అదే కోరుకుంటారు కదా. వన్ మినిట్ ఉమ్, వన్ ఉమ్, మినిట్ వన్ ఉమ్, ఇంకోటి ఏంటి జలసీ అని అన్నావు కదా. ఉమ్, ఇప్పుడు ఆ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను? BB4 లో స్టార్ట్ చేశాను రివ్యూస్. ఉమ్, ఉమ్, BB4 లో కూడా నేను ఆన్ స్క్రీన్ రాలేదు. BB4 లో నేను ఆఫ్ స్క్రీన్ చేశాను. BB5 లో నేను రివ్యూస్ స్టార్ట్ చేశాను ఆన్ స్క్రీన్ వచ్చి. ఓన్లీ BB5 లోనే నేను సూపర్ పాపులర్ అయ్యాను, అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు నేను ఎందుకు వేరే వాళ్ళని చూసి జలస్ పడతాను? ఉమ్, అవునా కదా. సో అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే కొన్ని పిఆర్ టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు ఉమ్. పలానా వాళ్ళని చూసి జలస్ పడుతున్నావు అన్నావు అనుకో, అమ్మో వీళ్ళకి ఇలా అనిపిస్తుందా, అర్జెంట్ గా నా రివ్యూ మార్చుకోవాలి అని మన మైండ్ సెట్ మార్చడానికి ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే, నేను శివన్నని పొగిడాను అనుకో, నువ్వు రోజు శివానికే భజన చేస్తావు, నువ్వు శివన్న పిఆర్ అన్నారు అనుకో, నేను నెక్స్ట్ ఏం చేస్తాను? బాబు నన్ను శివన్న పిఆర్ అంటున్నారు, ఇప్పుడు అర్జెంట్ గా నా రివ్యూ మార్చుకోవాలి అని ఆలోచిస్తాను అనుకుంటారు. ఇప్పుడు సేమ్ అమర్ని పొగుడుతున్నాను అనుకో, ఈ అమ్మాయి అమర్ పిఆర్, స్పయ్యక అమర్ పిఆర్ క్లియర్, ఆ అమ్మాయి అమర్ పిఆర్ అన్నారు అనుకో, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా ఈ అమ్మాయి గురించి చెప్తే
లొంగిపోయి అమర్ గురించి స్టాండ్ తీసుకోవడం మానేస్తుంది. అది వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కావాల్సిందల్లా నేను అమర్ గురించి స్టాండ్ తీసుకోకూడదు. స్టాండ్ తీసుకోకూడదు అంటే ఏం చేయాలి? అమర్ దగ్గర డబ్బులు తీసుకుంది అని చెప్పాలి. సింపుల్. కానీ మనం వింటామా? వినే క్వశ్చనే లేదు. ఒకవేళ నేను అలాగ విని ఉంటే, ట్రాల్స్ కి లొంగి ఉంటే, ఈ రోజు ఐ డ్రీమ్స్ ఛానల్లో ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. కానీ లాస్ట్ సీజన్ లో ఇచ్చేదాన్ని కాదు అంటే మీరు నన్ను పిలిచారు అంటే నేను దానికి అర్హురాలనే కదా పిలిచారు. ఆబ్వియస్ మేమేంటి స్టార్ మా వాళ్ళు కూడా పిలిచారు మిమ్మల్ని బీబీ కెఫేకి. కానీ నాకు అనిపించింది అఖిల్ కి బాగా సపోర్ట్ చేశారు. అఖిల్ కి ఎందుకు పరిచయం ఉంది అని బాగా సపోర్ట్ చేశారు అఖిల్ కి. అఖిల్ నాకు తెలియదు. అఖిల్ ని బీబీ4 లో నేను అఖిల్ వాయించి వదిలేశాను. నాన్ స్టాప్ లో బాగా సపోర్ట్ చేశారు. అదే చెప్పేది వినండి. బీబీ4 లో నేను ఫుల్ అభిజిత్ని సపోర్ట్ చేశాను. అఖిల్ ని వాయించి వదిలేను. కానీ నాన్ స్టాప్ లో అఖిల్ సపోర్ట్ చేశాను. రీజన్ ఒకటే, అఖిల్ ఏదో తోపులా గేమ్ ఆడాడని కాదు. బిందు ఓన్లీ చెప్తున్నా కదా, నా మెయిన్ టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే ఎవరైతే ఎక్కువ టార్గెట్ అయిపోతారో ఆటోమేటిక్ గా నా మైండ్ వాళ్ళని స్టాండ్ తీసుకోవడానికి చేస్తుంది. సో బిందు ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి గేమ్ అంతా కూడా అఖిల్ మీదే ఉండేది. అఖిల్ నే నామినేట్ చేయడం, అఖిల్ లోంచే పాయింట్ తీసుకురావడం. సో బిందు యాక్చువల్ గా అమ్మాయి మెయిన్ టార్గెట్ ఏంటంటే హౌస్ లోకి రాగానే జస్ట్ అఖిల్ నే టార్గెట్ చేయాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ రన్నర్ గా వచ్చాడు కాబట్టి నేను అతన్ని టార్గెట్ చేస్తే అఖిల్ హేటర్స్ నాకు పాజిటివ్ అవుతారు అన్నట్టే ఆ అమ్మాయి గేమ్ ఉండేది. నేను అదే చెప్పేదాన్ని అంతే. నాకు అంతకుముందు తెలియదు. మేబీ అది సీజన్ అయిన తర్వాత నేను సపోర్ట్ చేశానని తను నాతో మాట్లాడాడు, కానీ అంతకుముందు నాకు తెలియదు. సీజన్ అయ్యే వరకు నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు. ఏ కంటెస్టెంట్ కూడా నేను ఈవెన్ ఈ రోజు వరకు నేను సన్నుతో మాట్లాడలేదు. ఎవరైనా నమ్ముతారో నమ్మరు. నేను సన్నుతో మాట్లాడుంటే చెప్పండి షన్ను. నేను సన్నుని దగ్గర డబ్బులు తీసుకుని ఇవన్నీ చేస్తుంటే మన ఇండియా వెళ్ళినప్పుడు షన్ను దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను అనుకో, నాకు బోల్డ్ వ్యూస్ వస్తాయి కదా. వాళ్ళ హౌస్ టూర్ చేశాను అనుకో, బోల్డ్ వ్యూస్ వస్తాయి కదా. అవునా కదా? ఇప్పుడు షన్ను వాళ్ళ హౌస్ టూర్ చేశాను, మరి ఎందుకు చేయలేదు నేను అవన్నీ? అసలు మాట్లాడనే లేదు. ఈ రోజు వరకు నేను షన్నుతో మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో జర్నలిజం చెప్పండి. అఖిల్ మాత్రం నాతో మాట్లాడాడు సీజన్ నుంచి బయటకు వచ్చాక అని చెప్తున్నా. అఖిలే కాదు మాట్లాడారు కొంతమంది. ఈవెన్ నటరాజ్ మాస్టర్ ను కూడా నేను మామూలుగా సపోర్ట్ చేయలేదు. ఆయన్ని ఎందుకు సపోర్ట్ చేశాను అనుకుంటున్నారు? అది సపోర్ట్ స్టాండ్, దాని సపోర్ట్ కూడా కాదు, స్టాండ్. మరి నటరాజ్ మాస్టర్ నాకు డబ్బులు ఇచ్చారా? ఆయనకి అసలు పిఆర్ఏ లేదు. అలాంటి ఆయన్ని నేను అయ్యో ఆయన అంత జెన్యున్ మనుషులు పట్టుకొచ్చి మరి ఎంత దారుణంగా ట్రాల్ చేస్తున్నారని నేను ఆయన సపోర్ట్ చేశాను. ఆయన బయటకు వచ్చిన తర్వాత అమ్మా థ్యాంక్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు నాతో. అంతే, అంతకు మించి నేను అవసరమే లేదు ఒకళ్ళ దగ్గర. నేను ఒక జర్నలిస్ట్ గా ఎంతమంది ఎన్ని కవర్లు ఇస్తారు చేతికి? ఏ రోజు ఓపెన్ బుక్. నేను ఒకళ్ళ దగ్గర పైసలు తీసుకునే కోసమే లేదు. అది కూడా పొలిటికల్ రిపోర్టర్ గా చేస్తున్నా నేను. అంటే ఏ ఛానల్ చేశారక్క పొలిటికల్ రిపోర్టర్ గా? నేను ఒక ఎలక్ట్రానిక్ ఛానల్లో చేసి, ఒకటి కాదు రెండిట్లో చేసా. ప్రింట్ మీడియా వచ్చేసి నేను ఆంధ్రజ్యోతిలో స్టూడెంట్ గా జాయిన్ అయ్యా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే స్టూడెంట్ గా ఎంటర్ అవడానికి ఇంటర్వ్యూ జరిగింది అక్కడ. ఆ ఇంటర్వ్యూలో మన కె రామచంద్రమూర్తి గారు, కేసీఆర్ కి పర్సనల్ అడ్వైజర్ గా ఉన్నారు కదా మీడియా, ఆయన రోజు ఇంటర్వ్యూ చేశారు. ఆయన వేమూరు రాధాకృష్ణ గారు. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇంటర్వ్యూలోకి వెళ్ళే టైంకి. సో ఇంటర్వ్యూ చేసి నేను బయటకు వచ్చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఏంటి వీళ్ళు ఎంత ఫాస్ట్ గా నన్ను బయటకు పంపేశారు అని. లోపలికి వెళ్ళి నా ఇంటర్వ్యూ అయిపోయిందా అని అడిగితే ఆయన ఒకటే అన్నాడు నన్ను, అమ్మా బియ్యం ఉడికిందా లేదో చూడాలంటే మొత్తం అన్నం అంతా చూడట్లేదు కదా, బియ్యాన్ని పట్టుకుని చూస్తే తెలుసు కదా అన్నారు. ఆ రోజు నుంచి ఆయన గాని వేమూరు రాధాకృష్ణ గారు గాని ఎంత సపోర్ట్ చేశారంటే నన్ను, అసలు రిపోర్టర్ అవ్వాలనే నేను అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. ఆయన వేమూరు రాధాకృష్ణ గారు, నేను డెస్క్ లో ఉంటాను సార్, నాకు అసలు నాలెడ్జే లేదు జర్నలిజం మీద కానీ దేని మీద నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత నేను మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను, ఎంసీజీ చేశాను.
కానీ ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయ్యేటప్పటికి నేను చేయలేదు, స్టూడెంట్ గా జాయిన్ అయ్యా. సో నేను ఏమన్నానంటే నేను ఆఫీస్ లోనే ఉంటా, నేను ఆఫీస్ వర్కే చేస్తాను, నేను అస్సలు బయటకు వెళ్ళను అంటే ఆ రోజు ఆయన నీకు నచ్చలేదా చెప్పు, నీకు నచ్చకపోతే నేను ఎలా ట్రైన్ చేయాలో అలా ట్రైన్ చేస్తాను అని వేమూరు రాధాకృష్ణ గారు ఏంటంటే వాళ్ళు మనల్ని స్టూడెంట్ గా తీసుకున్నప్పుడు మన ఊరికి వెళ్ళి వాళ్ళు మన గురించి రీసెర్చ్ చేస్తారు, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ రీసెర్చ్ చేస్తారు. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు హౌస్ లో అదే క్లాస్ లో ఉండగా ఆయన ఒక రోజు క్లాస్ కి వచ్చారు, క్లాస్ కి వస్తే అందరూ సైలెంట్ గా ఉన్నారు, నేను మాత్రం తెగ మాట్లాడుతున్నా, ఆయన క్వశ్చన్స్ చేస్తున్నా ఆన్సర్స్ ఇస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్టూడెంట్స్ నాతో చెప్పారు ఆయన ఎవరో తెలుసా, ఎవరు అంటే ఆయన ఎండి వేమూరు రాధాకృష్ణ గారు అని చెప్పారు. అంటే నేను ఒక పల్లెటూరు బయటని హైదరాబాద్ వచ్చాను. సో అంతేకాదు ఆయన ఆ రోజు బయటికి వెళ్ళిన వెంటనే ఈ అమ్మాయి చాలా షార్ప్, ఈ అమ్మాయిని ట్రైన్ చేయండి అని చెప్పాడంట ఆయన. అంతేకాదు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. నేను అసలు చిరంజీవి గారికి నెక్స్ట్ లెవెల్ మామూలు ఫ్యాన్ కాదు, భయంకరమైన, నేను కోనసీమ అమ్మాయిని. సో కోనసీమ అమ్మాయి అంటే చిరంజీవి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారు ఊహించుకోవచ్చు. సో నేను ఒక రోజు ఆంధ్రజ్యోతి ఆఫీస్ కి చిరంజీవి గారు వస్తారని తెలిసింది. నేను ఒక పల్లెటూరు అమ్మాయిని, ఫస్ట్ టైం అది కూడా నా ఫేవరెట్ మెగాస్టార్ చూడబోతున్నా. ఇంకా ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నా, ఆయనది అలాగా ఒక బ్లాక్ కారు 4 1 ఉన్న కారు వచ్చాది. నేను ఆయన ఏ ప్లేస్ కి అయితే వస్తాడో ఆ ప్లేస్ కి వెళ్ళిపోయాను, నేను ఆయన చిరంజీవి గారు వచ్చే ప్లేస్ కి రెడీగా ఉన్నా. సో ఆయన వచ్చారు, అక్కడ ఉన్నారు, ఒకళ్ళ ఆటని తీయడానికి వచ్చారు అనమాట. సో అది అయిపోయిన తర్వాత వేమూరు రాధాకృష్ణ గారు అందరికి ఫొటోస్ తీపిస్తున్నారు ఆయనతో. ఇంకా చూడాలి, నాకు అసలు దడదడలాడుతుంటే వేమూరు రాధాకృష్ణ చిరంజీవి గారితో చెప్తున్నారు అనమాట, ఇప్పుడు అర్జెంట్ గా అండి ఫస్ట్ ఈ అమ్మాయితో మీరు ఫోటో తీసుకోండి, లేదా ఆ అమ్మాయికి గుండె ఆగిపోయేలా ఉంది అని చెప్పేసి ఫస్ట్ నాకు చిరంజీవి గారితో ఫోటో తీపించారు ఆయన. సో అలాంటి చిరంజీవి గారికి పిఆర్పికి మెయిన్ రిపోర్టర్ గా చేశాను, ఆయనతో కలిసి కూర్చున్నాను, ఆయనతో ఇంటర్వ్యూస్ చేశాను, ఆయనతో కలిసి భోజనం చేశాను. ఈవెన్ పిఆర్పిని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు కూడా నేను అక్కడే రిపోర్టర్ గా చేశాను, ఒక ఎలక్ట్రానిక్ మీడియా కోసం. సో ఇంత మంచి జర్నీ పెళ్లి వల్ల ఒక అడ్డుకట్టు పడింది అనుకోవచ్చు? లేదు అలా ఏం లేదు. పెళ్ళైన తర్వాత కూడా మా ఇంట్లో ఏమి నువ్వు జాబ్ చేయొద్దు అలాంటి రూల్స్ ఏం లేవు. నేను పెళ్ళైన తర్వాత మేము యుఎస్ వచ్చేసాం, అంతే. యుఎస్ వచ్చేసాం, అయినా నేను ఇప్పటికీ ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తున్నా. నేను పనిచేసిన ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా పెద్ద ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశాను. అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న యుఎస్ లో కరోనా వచ్చింది కదా, అప్పటికి ఇండియాలో ఇంకా రాలేదు. ఆ టైంలో ఇక్కడ నుంచి రిపోర్టర్స్ కావాల్సి వచ్చినప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియాకి ఇక్కడ నుంచి నేను రోజు లైవ్ లో వచ్చేదాన్ని, కానీ అప్పటికి ఎవరికి నేను పరిచయం లేను. సో యాజ్ బిగ్ బాస్ రివ్యూవర్ గా నేను అప్పటికి పరిచయం లేను. సో అప్పుడు నేను కరోనాకి ఇక్కడ నుంచి యుఎస్ రిపోర్ట్ చేసేదాన్ని. ఇప్పటికి కూడా నేను ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తా కొంతమందికి, కొన్ని ఛానల్స్ కి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఒకసారి. మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్టివ్ గా ఉంటది? మీ టైమింగ్స్ వేరు, వాళ్ళ టైమింగ్స్ వేరు, ఎలా ఉంటది ఇంట్లో మొత్తం బిగ్ బాస్ మొత్తం ఈ 3 months మొత్తంలో? 3 months మొత్తంలో మా హస్బెండ్ యాక్చువల్ గా ఫుల్ సపోర్టివ్, మామూలు సపోర్టివ్ కాదు. మా హస్బెండ్ గురించి చెప్పాలంటే మన ఏంటది ప్రకాష్ రాజ్ ఉంటాడు కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు, సేమ్ మా ఫాదర్ గాని మా హస్బెండ్ గాని అసలు ఇలాంటి వాళ్ళు రేర్ పర్సనాలిటీస్ అనమాట. మంచితనం, రేలంగ మావయ్యలాగా మంచితనం ఉంటుంది చూడు, మనం సంతోషంగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, ఇదే మనస్తత్వం. అలాగే నన్ను మాత్రం మామూలుగా ఎంకరేజ్ చేశారు కాబట్టే కదా అర్ధరాత్రులు కూడా నేను రివ్యూ చేయగలుగుతున్నా, ఈ టైంలో మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నా. వీడియోస్ ఎవరు తీస్తారు మీకు? నేనే తీసుకుంటా, అన్ని నేనే తీసుకుంటా. మీ మదర్ గురించి? ఇంకా మా మదర్ ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే నేను చేశాను మా అమ్మే. ఎందుకంటే నేను 10th క్లాస్ అయిన తర్వాత నేను చదువు ఆపేశాను అంటే ఆపించేశారు. 10th లో నేను స్కూల్ సెకండ్ వచ్చాను, కానీ నేను మన ఇంటర్లో జాయిన్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నన్ను చదివించే స్తోమత లేక. కానీ
మా హెడ్ మాస్టర్ మా పేరెంట్స్ ని పిలిచి, అసలు ఆ అమ్మాయి అంత బాగా చదువుతుంటే అసలు ఏం మనుషులు మీరు, కాలేజ్ లో చదివించకుండా ఇంట్లో పెట్టుకుంటారా అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మా అమ్మ రోడ్డున పోయే వాళ్ళందరినీ పిలవడం, ఆ కాలేజ్ పిల్లల్ని పిలిచి అడిగేది. ఇప్పుడు కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఎంత అవుతుంది సంవత్సరానికి, ఇలా అందరినీ అడిగి 1 ఇయర్ నేను కాలేజ్ లో జాయిన్ అవ్వలేదు. ఇలా అందరినీ అడిగి ఇన్ఫర్మేషన్ సేకరించుకుని ఒక రోజు సడన్ గా ఒక గవర్నమెంట్ కాలేజీకి తీసుకెళ్లి నన్ను జాయిన్ చేసేసింది మా అమ్మ. నెక్స్ట్ ఇయర్ ఆ రోజు మా అమ్మ అలా నన్ను జాయిన్ చేసింది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా. సూపర్. సో ఎప్పుడు ఎవరు ఈ బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నప్పుడు ఎందుకు వాళ్ళతో వీళ్ళతో తిట్టించుకోవడం అవసరమా, మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నా చేయొచ్చు కదా అని ఎవరు ఏమనలేదా? హస్బెండ్ గానీ, మదర్ గానీ, మీ పిల్లలు మా గానీ? హస్బెండ్ ఎప్పుడు, మా పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అంత ఉండదు, అంత వరకు వాళ్ళకి వాళ్ళదేదో వాళ్ళ ఆటలేదో వాళ్ళవి. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే నన్ను ట్రాల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మా హస్బెండ్ యాక్చువల్ బిగ్ బాస్ చూడరు, బట్ నన్ను ట్రాల్ చేస్తున్నప్పుడు ఏదో రకంగా మా హస్బెండ్ వరకు వెళ్తుంది అది. ఉమ్, వెళ్ళినప్పుడు ఏ రీజన్ వల్ల వీళ్ళు ట్రాల్ చేస్తున్నారని నా వీడియో చూడడానికి ట్రై చేస్తారు. ఆయన అసలు బిగ్ బాస్ చూడరు, కానీ ఆ ట్రాల్ చేసినప్పుడు ఏ రీజన్ వల్ల ట్రాల్ చేస్తున్నారు అని చూసి నాకు ఒకవేళ నేను ఓవర్ హైప్ అవుతున్నానా, ఒకవేళ రాంగ్ చేస్తున్నానా అని చెప్పడానికి ట్రై చేస్తారు. అంతకు మించి ఇన్వాల్వ్ అవ్వరు. ఉమ్. మన సపోర్టివ్ హస్బెండ్ అయితే. చాలా సో ఈ చాలా సోషల్ చాలా మీడియాలో వచ్చే పాజిటివిటీని, నెగిటివిటీని ఎలా ఎలా తీసుకుంటారు? యాక్చువల్ గా రివ్యూవర్స్ లో మేబీ నా అంత ట్రాల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. నాకు ఫాలోవర్స్ ఉంటారు కదా, అక్క చూడండి అక్క మిమ్మల్ని ఎలా అంటున్నారో చూడండి అక్క, చూడండి అక్క మీ మీద ఎలాంటి వీడియోస్ ట్రాల్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వీడియో షేర్ చేస్తారు. దాని కింద వాళ్ళు రాస్తారు ఇలాగా. నేను ఆ వీడియో చూడను, దాని కింద వీళ్ళు ఏం రాశారో చూస్తా, ఆ వీడియో వరకు నేను వెళ్ళను. సో ఉమ్, ట్రాల్స్ నన్ను ఎవరైతే చేస్తున్నారో నేను ఆ ట్రాల్స్ చూడను. ఏం జరుగుతుంది ఉమ్, బయట ప్రపంచం నాకు సంబంధం లేదు. నా ఉమ్, రివ్యూ నేను చేసుకున్నానా లేదా అంతే. ఉమ్. అండ్ ఇంకోటి, రివ్యూవర్స్ చాలా మంది ఈ మధ్యన వీడియోస్ పెడుతున్నారు ఏమనంటే, నాకు యూట్యూబ్ నుంచి ఇంత రెవెన్యూ వస్తుంది, నాకు 30 lakhs వచ్చింది, 50 lakhs వచ్చింది అని. సో స్పై యొక్క రెవెన్యూ ఎంత యూట్యూబ్ నుంచి? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజు కూడా నా యూట్యూబ్ నా మొదటి సంపాదన ఎంత, నా సెకండ్ సంపాదన ఎంత, నా థర్డ్ సంపాదన ఎంత, ఇలాంటివి ఎప్పుడూ చెప్పలేదు. నేను గాని మా ఫ్యామిలీ గాని ఇలాంటి మనీ మ్యాటర్స్ బయట మాట్లాడడానికి ఇష్టపడను. ఉమ్. అంటే స్పై యొక్క రివ్యూస్ డబ్బుల కోసం చేస్తున్నారా, లేదంటే ప్యాషన్ తో చేస్తున్నారా? ప్యాషన్ తోనే చేస్తున్నా, అయినా డబ్బులు వస్తున్నాయి కానీ చెప్పను. నాకు ఇంట్రెస్ట్ లేదు డబ్బుల గురించి, ఎంత వస్తున్నాయి అంత వస్తున్నాయి అని చెప్పుకోవడం అన్నది. నాకే కాదు మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ మా ఫ్యామిలీలో ఎవరెవరికి ఎంత శాలరీస్ వస్తాయో కూడా ఒకరి గురించి ఒకళ్ళు ఎప్పుడు డిస్కస్ చేసుకోరు. స్పైకి బిగ్ బాస్ ఎవరి ఆపర్చునిటీ వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? నేను యాక్చువల్ గా వెళ్ళాలని ఉంటది కానీ వెళ్ళను. ఎందుకు? వెళ్ళాలని ఉంటది అబ్బా, వెళ్తే వెళ్తే బాగుంటది కదా, ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని. యాక్చువల్ గా ఏంటంటే స్ట్రైట్ అందరూ నా ఫాలోవర్స్ కానివ్వండి, మా ఇంట్లో వాళ్ళు కానివ్వండి, అక్క నీకు కనుక బిగ్ బాస్ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళకక్క, నీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు బిగ్ బాస్ పనికిరారు అని చెప్తారు. ఉమ్, సో నాకు యాక్చువల్ గా ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్, ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆలోచిస్తున్నా. అది ప్రస్తుతానికి ఉమ్, అయితే వెళ్ళాలని ఉద్దేశం లేదు నాకు. ఉమ్. ఇంకా జనాల్లో ఉండే మేజర్ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ వాళ్ళు రిలీజ్ చేయక ముందే వీళ్ళకి లీక్స్ ఎలా వస్తున్నాయి అనేది ఒక మేజర్ డౌట్. మీకు ఎలా వస్తున్నాయి? టీమ్ లో వాళ్ళు ఏమైనా వస్తాయి పరిచయం నాకే. ఉన్నారా, లేదంటే? నేను ఒక జర్నలిస్ట్, ఓకే, పొలిటికల్, అది కూడా నేను ఒక పొలిటికల్ రిపోర్టర్ గా చేసినదాన్ని. పొలిటికల్ రిపోర్టర్ గా పొలిటికల్ ఆఫీస్ లో ఏం జరుగుతున్నాయో అవన్నీ నేను ముందే ఆఫీస్ లో లీడ్స్ ఇస్తాను. ఉమ్, సో ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నా, నాకు సోర్స్ ఉంటాయి, అక్కడ కూడా మాకు సోర్స్ ఉంటాయి. ఆ సోర్స్ ని బట్టి ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటాం. ఇక్కడ కూడా నాకు సోర్స్ ఉన్నాయి, నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఉమ్. సో జర్నలిజం చేసేటప్పుడు ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా, మీడియా పరంగా కానీ, ఆ మీడియా వరకు వచ్చే ప్రాసెస్ లో కానీ? లేదు, నేను డైరెక్ట్ గా చెప్పాను కదా, స్టార్ట్ అవడమే నేను స్టూడెంట్ గా స్టార్ట్ అయ్యాను. సో నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం జస్ట్ మా అమ్మ నాకు ఒక 300 రూపీస్ ఇచ్చి హైదరాబాద్ పంపింది. పంపిన తర్వాత
అనుకోకుండా నేను ఆంధ్రజ్యోతికి స్టూడెంట్ గా వెళ్ళాల్సి వచ్చింది. నాకు తెలియకుండానే నేను నా ప్రొఫెషన్ ఎంచుకున్నాను ఆ రోజు. సో నాకు నచ్చింది. ఆయన చాలా వేమూరి రాధాకృష్ణ గారు చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఉమ్, సో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేమన్ భాస్కర్ గారు, ఆయన అసలు ఒక బోళా శంకరుడు అనమాట. ఆయనకి నేను అంటే ఒక గొడుసమ్మాయి అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు ఆయన. సో యాక్చువల్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్. అంటే మీడియాలోకే రావాలి అని ఎందుకు అనిపించింది? చెప్పాను కదా, నేను అనుకుని రాలేదు, అనుకోకుండా వచ్చాను. ఉమ్, ఫస్ట్ హైదరాబాద్ వచ్చాను. వచ్చిన ఉమ్, తర్వాత ఒకసారి అనుకోకుండా నేను ఆ, ఎవరో ఒక ఆ, నేను జాబ్ కోసం వెతుక్కోవడానికి ఒక బస్ స్టాండ్ లో నిలబడ్డా. ఎవరో ఒక పిల్లోడు, ఆ పిల్లోడు మీరు జాబ్ కోసం వెతుకుతున్నారా, పలానా ప్లేస్ లో జాబ్ ఉంది అని చెప్పేసి చెప్పాడు. ఆ ఆ మాట నన్ను ఇలా జర్నలిస్ట్ గా మార్చింది. అంతే, నేను అనుకోలేదు జర్నలిస్ట్ అవుతానని. సో ఉమ్, అలా వెళ్ళడము. సో నేను ఆ, ఏదైతే నా నేరేషన్ విధానం కానీ, నేను మాట్లాడే విధానం కానివ్వండి, అవన్నీ వాళ్ళకి నచ్చాయి. ఆంధ్రజ్యోతిలో కె రామచంద్రమూర్తి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, వేమూరి రాధాకృష్ణ గారు కానివ్వండి, చాలా ఈవెన్ అక్కడ కొంతమంది ఎడిటర్స్ ఉంటారు, చాలా పెద్ద పెద్ద ఎడిటర్స్, అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఎడిటర్స్. నేను చిన్న అమ్మాయి. సో నేను ఏదైనా స్టోరీ రాస్తే ఆ, ఏమంటారు, హెడ్లైన్ ఫస్ట్ పేజ్ లో వచ్చేది. అప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు, ఈ పిల్ల బక్కగా ఉంటది కానీ అసలు చాలా టాలెంట్ ఈ అమ్మాయి అని. ఈవెన్ నన్ను మెగాస్టార్ చిరంజీవి గారు కూడా బక్కమ్మాయి బక్కమ్మాయి అని పిలిచేవారు. అప్పుడు నేను చాలా బక్కగా ఉండేదాన్ని, చాలా ఏ మంచిగా ఇయర్ ఉండేది. లో ఏ ఇయర్ లో ఇదంతా? టీఆర్పీ ఉన్న టైంలో 2008, 2010, 2011, ఓ, ఆ టైంకే మీరు జర్నలిజం. ఆ టైంలో మళ్ళీ టూ నాకు థౌజండ్ టూ థౌజండ్ 8. నైన్టీన్ నుంచి రివ్యూ స్టార్ట్ చేశారు కదా. అంతే. మరి ఇంత అంతే అంతే. ఈ గ్యాప్ అంతా ఏం చేశారు? ఈ 10 గ్యాప్ నుంచి అంటే నేను 19 వరకు. నేను నా మ్యారేజ్ అయిన వెంటనే మేము యుఎస్ వచ్చేసాం. సో ఓకే. యుఎస్ వచ్చేసిన తర్వాత మాకు జాబ్ చేయడానికి, ఎలాంటి జాబ్ చేయాలన్నా మాకు ఇక్కడ పర్మిషన్ రావాలి. ఉమ్, సో ఆ పర్మిషన్ వచ్చే వరకు మేము ఏం చేయడానికి లేదు. నేను ఏమి చేయడానికి లేదు. సో ఉమ్, లేదంటే నేను అంతగా కావాలనుకుంటే ఆ ఇక్కడ నుంచి జాబ్ జర్నలిస్ట్ గా చేసుకోవచ్చు. తెలుగు ఛానల్స్ ఎక్కడి నుంచి చేస్తారు కదా, అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాది ఆ స్టేజ్ దాటిపోయింది. అండ్ ఓన్లీ హౌస్ లో ఉండి చేయగలను కానీ బయట తిరగడాలు ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది ఆ స్టేజ్. అదే చాలా మంది యుఎస్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, లేదా బ్యాంకాక్ వెళ్ళినా సేమ్ ఆ బ్యాంకాక్ పిల్లలాగా బ్యాంకాక్ లో ఈ వీధిలో ఇది ఉంది, అక్కడ ఆ వీధి అది ఉంది, అవి ఏం చేయకుండా ఓన్లీ బిగ్ బాస్ మీదే ఫోకస్ చేశారు మీరు. వ్లాగ్స్ చేసే అంత లేదు నాకు. ఇంట్రెస్ట్ ఎందుకంటే లేదు. పొద్దున్న సాయంత్రం వరకు మేకప్ వేసుకొని కూర్చుని ఇల్లంతా నీట్ గా పెట్టుకుని వీడియోస్ ఉమ్, తీయడం ఇదైతే నాకు కాదు. నాకు యాక్చువల్ గా బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్. బేసిక్ గా ఎవరైతే అనగదొక్కబడుతున్నారో వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. సో బేసిక్ గా నేను రివ్యూస్ స్టార్ట్ చేయడానికి రీజనే అది. ఉమ్, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో అలాంటి వాళ్ళ కోసం సపోర్ట్ కూడా కాదు, స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకుని వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇది తప్పు కదా అని చెప్పాలి. ఇదే నేను చేసేదల్లా. హౌస్ లో ఎవరు నెగిటివ్ గేమ్ ఆడుతున్నారు, సో వాళ్ళని వాయిస్ వదలడం, ఇదే ఉమ్. సో నాకు తెలిసి మీ హోమ్ చేస్తూ టూర్ ఉంటాను. కూడా చేయొచ్చు అనుకుంటా, మంచిగా ఉంది ఇల్లు. సో చెయ్యాలి. అడుగుతారు థ్యాంక్ చాలా యూ. మంది. అవునవును, నేను ఎప్పుడైనా న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. రండి రండి. సో థ్యాంక్ యూ సో మచ్, అడిగిన వెంటనే మాకు ఈ టైం ఇచ్చినందుకు, మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. డెఫినెట్ గా ఎక్కడ కాంట్రవర్సీ ఏం మాట్లాడాల, చాలా తెలివిగా మాట్లాడారు స్పై అక్క. చాలా సేఫ్ ఆన్సర్స్ ఇచ్చారు స్పై అక్క అని నేను నేనే అనుకున్నా. సేఫ్ ఆన్సర్. ఇవ్వలేదు ఇవ్వలేదు, బట్ ఊరికే కామెడీగా. సో